ఆ పార్టీలతో అధికార పార్టీకి విపక్ష ఉండి ఆ విపక్షగా ఉన్న పార్టీలు ఈరోజు ఈ నానా రకాలుగా 60 రోజులు కాకముందుకే మేనిఫెస్టోను ఎప్పుడు చేస్తారు మరి మీరెందుకో చేయలేదు 10 సంవత్సరాలు అంటే మీకు ఆ రోజు మీకు కనిపించలేదా? ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు తర్వాత ఆయన హెల్త్ మినిస్టర్గా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే ఏ రోజు ఎందుకో ఆటో డ్రైవర్లను పరామర్శించలేదు, విద్యార్థులను పరామర్శించలేదు, అమ్మాయిలను పరామర్శించలేదు, కొండగడ్డున 49 మంది వస్తే మీ మామ పరామర్శించలేదు. అర్థమవుతుందా? ఆ రోజు అధికారంలో ఉన్నామని పోలీస్ వ్యవస్థను నానా రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు ఒక సినిమా హీరోల స్టైల్లా మీ వ్యవహారం ఎక్కడ తీసుకెళ్ళిరు? నియంత పాలన చేసి ప్రజలకు మోసం చేసి ప్రజలకు ఏది అనుకూలంగా చేయలేదు. మీరు మీ అవసరానికి ధరని మీ అవసరానికి పాడు చేసేసారు. మొత్తం తెలంగాణ ల్యాండ్లు మొత్తం అన్ని రకాలుగా ఈరోజు మొత్తం కాజేసారు. మీరు ఈరోజు ఫామ్ హౌజులు మీవే, ఇండ్లు మీవే, కుటుంబ పరిపాలన మీదే. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ నిలదీస్తుంటే దొంగల్లాగా తప్పించుకొని ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు అనుసరించి వాళ్లకు మోచే నీళ్ళు తాగుండిరా మీకు ఒక భిక్షం వేస్తాము, ఈ మమ్మల్ని ఏం చేయండి, మా తరపున వాదించండి, పదే అధికార పార్టీని నిందించండి అని ఒక వెధవలను వాడొకడు మాట్లాడతాడు. ఏమంటాడంటే ఇప్పుడు ఫోన్లో వినిపిస్తా ప్రజలలా చూడండి ఒకసారి. మీకు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాటికి సంబంధించిన అప్డేట్స్ తీసుకుని వచ్చా. అందరికీ కూడా జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా అద్భుతమైన న్యూస్ ను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేశాను. అయితే ఇప్పుడు కాస్త వెరైటీగా తెలంగాణ ప్రాంత బిడ్డలలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు అనే ఏదైతే ఆ పదం ఉందో ఆ పదంతో కాంగ్రెస్ లో మార్పు వచ్చిందా లేక తెలంగాణ బిడ్డలలో మార్పు వచ్చిందా? ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నాను. మార్నింగ్ న్యూస్ లో ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేక పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు సంబంధించి మీ గ్రామంలో కానీ లేకపోతే మీ ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఎక్కడైనా కూడా మీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ ఎక్కడైనా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పూర్తి స్థాయిలో మీ గ్రూపులలోనైతే షేర్ చేసుకోండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రశ్నించాలనే తత్వం, ప్రశ్నించాల్సిన అవసరం కూడా మన పైన ఉంది. ఎప్పుడు నిరంతరం ప్రజల పక్షాన కూడా ఉండాలి. పూర్తి ఈ విషయంలో మీకు అర్థమైంది ఏంది?